నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. దశాబ్దాల చరిత్రను ఇముడ్చుకున్న హైదరాబాద్ చారిత్రక నగరం మరెన్నో చరిత్రలు తిరగరాస్తూ దూసుకుపోతారు. అటు ఐటీ, ఇటు రియల్టీ, మరోవైపు ఫార్మా, ఇంకోవైపు సినిమా. ఇలా ఏ రంగంలో చూసినా ఎదురే లేదు అన్నట్టు ఎదుగుతోంది. ఈ నేపథ్యంలో మరికొన్నేళ్ల పాటు ఈ దూకుడు ఇలాగే కొనసాగనుంది అని, దేశంలోనే మన సిటీ అగ్రగామిగా అవతరించనుంది అని జేఎల్ఎల్ సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక వెల్లడించిన విశేషాలలో కొన్ని: దేశంలో అభివృద్ధి కేంద్రంగా నగరం స్థిరపడుతోంది. పలు రంగాలలో ప్రగతితో పాటు ప్రణాళికాబద్ధమైన మౌలిక వసతుల అభివృద్ధి, విస్తరించిన అంతర్జాతీయ స్థాయి జీవనశైలి కారణంగా నగరంలో నివాస, వాణిజ్య గిడ్డంగుల విభాగాలలో వేగవంతమైన అభివృద్ధి కొనసాగుతోంది. విశ్లేషకుల అంచనాల ప్రకారం నగరంలో వచ్చే 3 నుండి 4 సంవత్సరాలలో 1,00,000 కొత్త నివాస యూనిట్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రధాన రీటైల్ కంపెనీలు నగరంలో తమ పరిధిని విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. ఐటీఈఎస్ రంగం సిటీ దూకుడుకు దోహదం చేస్తున్న ప్రధానమైన డ్రైవర్గా నిలుస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో నగరం $32 బిలియన్ విలువైన ఐటీ ఎగుమతులతో దేశంలోనే 2వ స్థానాన్ని సాధించింది. ఇక్కడ 4,000కు పైగా స్టార్టప్లు విజయవంతంగా కొనసాగుతున్నాయి. దేశంలోని మొత్తం గ్రేడ్ ఏ కార్యాలయ స్థలాలలో 15.6% భాగస్వామ్యంతో నగరం ముందంజలో నిలిచింది. అలాగే దేశంలోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో 17% నగరంలో ఉన్నాయి. హైదరాబాద్లో 17% గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు ఉండడం దేశీయ వాణిజ్య, రియల్ ఎస్టేట్ రంగంలో కీలకమైన మలుపు కాగా, ఈ కేంద్రాల నాణ్యత, పరిధి నగర స్థిరాభివృద్ధికి అండగా నిలుస్తాయి అని ప్రముఖ ఆర్బర్ ఇన్వెస్ట్మెంట్ వ్యవస్థాపకుడు చిరాగ్ మెహతా అన్నారు. జేయుఎస్టీఓ రియల్ ఫిన్టెక్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు పుష్పమిత్ర దాస్ మాట్లాడుతూ, హైదరాబాద్ రానున్న 2 ఏళ్లలో ఏడాదికి 17 నుండి 19 మిలియన్ స్క్వేర్ ఫీట్ల కార్యాలయ స్థలాన్ని జోడించనుంది అని, అలాగే గిడ్డంగుల సామర్థ్యాన్ని మరో 4 మిలియన్ స్క్వేర్ ఫీట్లకు పెంచనుంది అని తెలిపారు. ఈ అభివృద్ధికి దోహదం చేస్తున్న అంశాలలో ఆయన అభిప్రాయం ప్రకారం బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ ఒక సంతులిత ఆర్థిక వ్యవస్థను నిర్మించగలిగింది. ఇది ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, లాజిస్టిక్స్ ఇలా భిన్న రంగాలలో వృద్ధిని చూపిస్తోంది. మెగా మాస్టర్ ప్లాన్ 2050, ముచ్చెల్ల 4.0, ఐటీ హబ్, మెట్రో రైలు విస్తరణ వంటి ప్రణాళికలు నగరాభివృద్ధిని మరింత వేగవంతం చేస్తాయి అని ఆయన జోస్యం చెప్పారు. అంతేకాకుండా బెంగళూరుతో పోలిస్తే స్థిరాస్తి ధరలు తక్కువగా ఉండడం వల్ల కూడా ఇది పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన గమ్యంగా మారింది అన్నారు. నాణ్యమైన వసతులు, తక్కువ ధరలతో వ్యాపారం నిర్వహించాలి అనుకునే సంస్థలకు హైదరాబాద్ గొప్ప అవకాశం. పలు రంగాలలో సమతులిత అభివృద్ధి కనిపిస్తూ ఉండడంతో పాటు మౌలిక వసతుల పురోగతికి పెట్టుబడుల ద్వారా దీర్ఘకాలిక లాభాలు పొందవచ్చు అని దాస్ అన్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు 78.2 మిలియన్ స్క్వేర్ ఫీట్ల గ్రేడ్ ఏ కార్యాలయ స్థలాన్ని నగరం జోడించగా, 2024లో 7.31 మిలియన్ స్క్వేర్ ఫీట్ల కార్యాలయ స్థలాన్ని ఆక్రమించడం జరిగింది అని జేఎల్ఎల్ పేర్కొంది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 6.1% అధిక వృద్ధితో తేల్చింది. నగరంలోని గ్రేడ్ ఏ షాపింగ్ మాల్స్ స్థలం 9.86 మిలియన్ స్క్వేర్ ఫీట్లుగా లెక్కించింది. ఇక నగరంలో రాను రాను ఖాళీ స్థలాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇది ఆరోగ్యకరమైన డిమాండ్కు సంకేతంగా భావించవచ్చు. మరోవైపు డేటా సెంటర్ల సామర్థ్యం కూడా వచ్చే 2 సంవత్సరాలలో 23 మెగావాట్ల మేరకు పెరగనుంది. తద్వారా హైదరాబాద్ ఒక ప్రధాన డేటా సెంటర్ హబ్గా మారనుంది. దీని సామర్థ్యం 2020 మొదటి అర్ధభాగంలో 32 MW నుంచి 2025 నాటికి 4 రెట్లు పెరిగి 130 MWకు చేరుకుంటుంది.